వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇప్పుడు పద అర్థం చూద్దాం రండి. వాసాంసి వస్త్రాలు, జీర్ణాని పాతబడినవి, యథా ఎలాగైతే, విహాయ వదిలిపెట్టి, నవాని కొత్తవి, గృహ్ణాతి స్వీకరిస్తాడో, నరః అపరాణి మనిషి ఇతర కొత్త వాటిని, తథా అలా, శరీరాన్ని జీర్ణాన్ని విహాయ పాతబడిన శరీరాలను వదిలిపెట్టి, దేహి ఆత్మ, అన్యాని నవాని సంయాతి కొత్త శరీరాలలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. మనిషి పాతపడ్డ వస్త్రాలను వదిలి కొత్త వస్త్రాలు వేసుకున్నట్లే ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, మరణం అనేది నిజమైన అంతం కాదు, అది పాతపడ్డ వస్త్రం వదిలి కొత్త వస్త్రం వేసుకోవడం లాంటిదే. కాబట్టి మరణాన్ని చూసి విచారం పడవద్దు అని అర్జునుడికి చెప్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.